చూద్దాం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సేవలో మై విలేజ్ షో టీం సభ్యులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు. బాధ్యతలు చేపట్టిన మహాశివరాత్రి ఫెస్టివల్ కమిటీ సభ్యులు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండలేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బైన్ల రాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాల మధ్య మండలేశ్వర ఆలయానికి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి స్వామివారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రజకుల ఆరాధ్య దైవం మండలేశ్వర స్వామివారి వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణం మరుసటి రోజున బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మిడిదొడ్డి శేరయ్య, సంఘం సభ్యులు దీటి నరసింహులు, సింగాపూర్ సత్తయ్య, బాలయ్య, రామచంద్రం, బాబు, కృష్ణ, రమేష్, శంకర్, పరశురాములు, నారాయణ, రవి, రాజు, రజక సంఘం కుల బాంధవులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలంలోని గూడూరు, పోద్గల్, చీకోడు, గూడెం, ముస్తాబాద్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు భర్తీ చేశారని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దశల వారీగా ఉద్యోగాలు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్ కేటీఆర్ పై చేసిన అంచనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బురద జల్లే వ్యాఖ్యలు మాట్లాడడం బండి సంజయ్ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మల్లన్న సాగర్ ద్వారా నీటిని కొద్దిగా వదులుకుంటూ రైతుల పంట పొలాలు ఎండబెడుతున్నారని, దానిపై మాట్లాడకుండా కేటీఆర్ పై మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్, కార్యదర్శి శీలం స్వామి, దొరల బాలయ్య, జహంగీర్ అన్వర్, పల్లె సత్యం, కంచం నరసింహులు, రాజు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎండిపోయి నెర్రలు వాడుతూ ఉంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కానీ, కాంగ్రెస్ నాయకత్వం అసబద్ధ తీరు ప్రశ్నించకుండా ఎంతసేపు మళ్ళా మా కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేసిండో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు, మీకు ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం. గెలిచి 10-11 నెలలు గడుస్తున్నా కూడా పార్లమెంటరీ అభివృద్ధి పట్ల నిర్లక్ష్య ధోరణి వైఖరిని అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో, వచ్చినటువంటి నిధులు మొత్తం కరీంనగర్ పట్టణ ప్రాంతానికి తీసుకుపోయేటువంటి విధానం ఏదైతే ఉందో, యావత్ పార్లమెంటరీ ఉన్నటువంటి ప్రజలు ఒక కరీంనగర్కే పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంటు కాదు, కరీంనగర్కి సంబంధించినటువంటి ఎంపీ కాదు, మొత్తం కరీంనగర్ పార్లమెంటుకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎంపీ కాబట్టి నిధుల పట్ల అందరికీ సమాన భావంతో నిధులు ఇచ్చేటువంటి ధోరణి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాలువలు ఏ రకంగా వస్తూ ఉన్నాయి, ఆ రకంగా కాలువలు వస్తే ఎప్పుడు మన చెరువులు నిండేది, ఎప్పుడు కుంటలు నిండేది, ఈ కుంటల ద్వారా రైతులు ఎప్పుడు బతికేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏదో తూతు మంత్రంగా ఈరోజు కాలువలు ఇస్తూ ఉన్నాం, ఏదో రైతులకు ఏదో చేస్తున్నామని చెప్పుకుంటే గలవది. ఇవాళ పంట పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, రైతులు అన్నీ గమనిస్తూ ఉన్నారు, రైతులు ఏడుస్తూ ఉన్నారు, మొత్తుకుంటూ ఉన్నారు. పోండి మీరంటే మీ నాయకత్వం అంతా మండలాల్లో ఉండు కాదు,
హైదరాబాద్లో మీటింగ్లు పెట్టుడు కాదు. ఈ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కొన్ని మల్లన్న సాగర్ దగ్గర కూర్చోరి, అక్కడ కూర్చొని నీళ్లు విడుదల చేయండి. మొన్న ఇక్కడ జరిగినటువంటి మీటింగ్లో మీ పార్టీకి సంబంధించిన నాయకత్వం కార్యకర్తలు అంటారు, మీ అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళు అక్కడికి వేరు, అక్కడ కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అక్కడ తెలంగాణ పొద్దుదా కూర్చుని కూడా నీళ్లు తీసుకొచ్చారని చెప్పేసి మీ నాయకత్వమే అంటుంది. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ప్రజల కొరకు పని చేయండి. ఏదో తూతు మంత్రంగా పని చేస్తున్నామని ఏదో మీదికి చూపులకు చేస్తున్నట్టు కాదు. కాళేశ్వరం తీసుకొచ్చి ఇప్పుడు ప్రధానంగా రైతులకు పంట పొలాలు ఎండుతూ ఉన్నాయి. ఈ వారం రోజులలో ఉన్నటువంటి కుంటలు చెరువులని నింపి రైతులందరికీ నీళ్ళు ఇచ్చి రైతులు కాపాడే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి ఉపదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా ఈ యొక్క మండలాల్లో తిరుగుకుంటా ఉంటే నడవది. వేములవాడ రాజన్నాలయంలో ఈ నెల 25 నుండి 27 వరకు వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫెస్టివల్ కమిటీని నియమించింది. ఈ సందర్భంగా 29 మందితో కూడిన ఫెస్టివల్ కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకుని బాధ్యతలు చేపట్టారు. అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఈవో వినోద్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో జాతరకు రాబోయే భక్తుల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనుముల చంద్రం, వడ్డెపల్లి వెంకటరమణ, కె రాజిరెడ్డి, సి విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, కురగల కుమ్రయ్య, చంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తూమ్ సంతోష్, వకలాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, స్వంగం స్వామి, సంగస్వామి, జగన్మోహన్ రెడ్డి, చేపూరి గంగయ్య, చింతపండి రామస్వామి, కాయతి నాగరాజు, తోట్ల అంజయ్య, ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ధర్న మల్లేశం, ఒమిలేని నిత్యానందరావు, గొట్టె ప్రభాకర్, బుస్స దశరథం, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, సూగూరి లక్ష్మి, తోట లహరి పాల్గొన్నారు. అన్న ఫోన్ పక్కెట్టున్నాడు తర్వాత ఫోన్ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రాజరాజేశ్వర మహాశివరాత్రి సర్వకాలమందు నాకు బాధ్యతలను అప్పచెప్పిన ఆ కుటుంబాన్ని పార్వతి నిర్వహించడానికి ఇదివరకే మనకు గౌరవ శాసనసభ్యులు గారు, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా 2 దఫాలుగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి ప్రజాప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. ఆ సలహా సూచనల ప్రకారమే ఆ ఒక కార్యాచరణ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. తర్వాత కూడా మనము దేవస్థానం తరఫున మెడిసిన్స్ కూడా, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మెడిసిన్స్ కూడా మనం అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 10 సెంటర్స్ దగ్గర మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ తన టీం సభ్యులతో కలిసి శనివారం రాత్రి దర్శించుకున్నారు. మై విలేజ్ షో టీం సభ్యులతో గంగవ్వ స్వామివారిని దర్శించుకొని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఓ షూటింగ్ నిమిత్తం వేములవాడకు వచ్చినట్లు తెలిపారు. ముందుగా నన్ను ఏర్పాటు చేసిండ్రు. అందరు కొంతమంది అట్లా ఫోటోలు అన్నారు, కొంతమంది ఏర్పాటు చేసి గుళ్ళకి తీసుకుపోయినరు, మంచిగా దర్శనం చేయించారు, కోయిలాది కట్టేసిన, నా కొడుకెత్తు బంగారం ఇచ్చిన పోయిన. 3 ఏళ్లకు మళ్ళీ శివరాత్రి 2 రోజులు ఉందని మొక్కులు పెడతామని వచ్చినాము. మా రాజు కొడుకు మనవని దొరుకుని కోడలు మేము వచ్చినాము. మంచిగా దర్శనం అయింది, మంచిగా సర్వ దర్శనం మంచిగా అయింది. మాకు సంతోషము. మీరందరు చల్లగుండాలి, నేను చల్లగుండాలి, మీరు చల్లగుండాలి, మంచిగా ఉండాలి. దేవుణ్ణి మాత్రం కళ్ళ నిండా చూపించి దర్శనం మాత్రం మంచిగా చేసింది. మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవడాల రాజన్న సతం ఎప్పుడు కళ్ళ నీడల నా కళ్ళ దేవుడు మంచిగా ఉంచుకోవాలి చల్లగా. అండి నీ బాధ్యత అందరిని మంచిగా చూడాలి. రాజాన ఏ దేవుళ్ళైనా మిమ్మల్ని నమ్ముకుంటేనే మేము బతుకుతున్నాము. మీతోనే మా దయ. వేములవాడ అర్బన్ మండలం అగ్రాంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో అర్బన్ మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ మాట్లాడుతూ ఏ ఎన్నికలు గాంధేయవాదానికి గడ్సేవాదానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నియమించకుండా బీజేపీకి మద్దతిస్తుందని తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికలను ఉదాసీనంగా తీసుకోవద్దని తెలిపారు. అనంతరం ప్రభుత్వ వైపు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 15 నెలలు మనం పరిపాలించినటువంటి దానికి సంబంధించి మనం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఇవాళ పట్టభద్రులు ఎందుకు నరేంద్ర రెడ్డిని గెలిపించాలి అనే ఆలోచన కొద్ది మనం సమాచారం పెట్టుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత వేసుకొని మండలంలో ఉన్నటువంటి 800 చిల్లర ఓట్లు ప్రతి ఒక్కొక్క బాధ్యత తీసుకొని వాళ్ళను రిక్వెస్ట్ చేసి స్నేహితం ఉంటే స్నేహితం, బంధుత్వం ఉంటే బంధుత్వం, ఏ విధంగానైనా ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా నేను మనగేస్తా ఉన్నా. So finally what is happening, all my press people, the sitting press people, all our press people sitting in front of me, I tell you one of the great evidence of the Indian Parliament, everybody decided Vishwanathan is the right person to stand in front of the Madam Speaker, then only Madam present the bill. Then only Madam present the bill. I am standing in front of the Madam Speaker. Ladai one side has started. You know my friend Rajagopal Reddy garu. Rajagopal. Yes. He is Buddha when taking one pepper spray. He taking a pepper spray. Everybody is smoking Feldon. Some of the MP Feldon, some of the MP run away, some of the MP go away, some of the MP taking a fire service ambulance like that. But I tell you, my dear friends, I am proudly saying here in front of you, Vishwanathan, your secretary, I am protecting on the day Meera Kumar, I am submitting the bill. Today I am happy standing in front of the all Telangana my leaders. One of the reason, my friend, so we have, Telangana people always firebrand politician. I never been seen in the country. Firebrand politician. There were a number of thousands of the Telangana brave warriors have sacrificed their lives also getting a Telangana. So I respect all the leaders. One of the sacrificed country in the state of Telangana. I love you. I trust you, my dear friends and sisters. As a congressman, as a true congressman, secularism, socialism, democracy, non-alignment, these are all our aims, these are all our policy. We wanted to be protect the democratic of India. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.